హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ముదిగొండ, రిలేషన్షిప్ కోచ్. ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. భార్య మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు అనే టాపిక్ పై మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, కానీ దానిని మంచిగా ఉంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పెళ్లి తర్వాత చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి, సంఘర్షణ చేయాల్సి వస్తుంది. అప్పుడే భార్యాభర్తల సంబంధం గట్టిగా ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్నో కష్టాలు వస్తాయి, ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సంబంధం ఎంతో కష్టంగా ఏర్పడుతుంది. కానీ భర్త కొన్ని విషయాల్లో దృష్టి కేంద్రీకరించినట్లయితే తన భార్య ఎప్పుడు కూడా మోసం చేయదు. ఈ రోజు ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తాను. మీరు మీ సంబంధాన్ని గట్టిగా ఉంచుకుంటూ మీ భార్య మీకు మోసం చేయకుండా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ భార్య చెప్పిన మాటలు తప్పకుండా వినండి. ఎందుకంటే ఒక భార్య రోజు తక్కువ కాకుండా 21,000 మాటలు మాట్లాడుతుంది. అదే ఒక భర్త ఒక రోజు 7,000 మాటలు మాట్లాడతాడు. ఇద్దరి మధ్యన 3 డిఫరెన్స్ ఉంటుంది. తన ఆఫీస్ లో కంప్లీట్ చేసుకుంటాడు, కానీ ఒక భార్య ఇంటి దగ్గరే ఉంటుంది. తన పిల్లలతో మాట్లాడేటప్పుడు లేదా కొన్ని మాటలు వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ కొన్ని విషయాలు, కొన్ని మాటలు మిగిలిపోతే ఎక్కడో ఒక దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాటలను పూర్తి చేయడానికి సోషల్ మీడియాకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ ని వెతుకుతూ ఉంటుంది, వారితో అటాచ్మెంట్ అయిపోతుంది. కానీ మీ భార్య మిమ్మల్ని మోసం చేయకూడదంటే మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే తను చెప్పే మాటలు వినాలి, కానీ ఎలాంటి ఆబ్జెక్షన్లు ఆపడం ప్రయత్నం చేయకూడదు. అంతేకాదు ఎలాంటి సూచనలు కూడా చేయకూడదు. మీ భార్య ఎప్పుడైతే మీతో మాట్లాడుతూ ఉంటుందో ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా పూర్తిగా మీరు వినాలి. ఎప్పుడైతే కంప్లీట్ చేస్తుందో తనని తాను మాట్లాడడం మానేస్తుంది. మీ భార్య మీతో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. ఈ ట్రిక్ ని మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. రెండో పాయింట్ కు వచ్చినట్టయితే మీరు మీ భార్యతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. చాలా సార్లు భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక టీవీ ముందు కూర్చుంటాడు. ఇలాంటి సందర్భంలో భార్య భర్తతో ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే భర్త ఆ విషయాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటాడు. తన మాటల్ని కూడా వినడు, లేదా తనకి ఏదో ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు భార్య కనిపిస్తుంది, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడని అనుకుంటుంది. అందుకే మీరు మీ భార్య దగ్గర ఉన్నప్పుడు తనతోనే ఉండండి. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మీ టైం మీ ఫ్రెండ్స్ తోనే కేటాయిస్తారు. ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ కొలీగ్స్ తో మీరు మీ టైం ని కేటాయిస్తారు. అలాగే మీరు మీ భార్యతో ఉన్నప్పుడు మీ టైం ని మీ భార్యతోనే కేటాయించండి. ఇలా మీ భార్యతో మీ సంబంధం చాలా బాగుంటుంది. తను ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. ఇంకో పాయింట్ కు మనం వచ్చినట్లయితే మీరు మీ భార్య నుంచి పెద్ద పెద్ద మాటల గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలా ఆలోచించకూడదు. తను ఇలా మాట్లాడుతుంది ఎందుకంటే తన ఆలోచన చాలా చిన్నది, కాబట్టి ఇంటి మాటలు మాట్లాడడం చాలా మంచిది. ఇలాంటి సందర్భంలో మీరు ఎలాంటి ఎక్కువ ఆలోచన చేయకూడదు, మీరు ఆలోచించకూడదు. ఒక కోపంగా సఫలీకృతమైనటువంటి లేదా పెద్ద పెద్ద మాటలు తనతో మాట్లాడకూడదు. ఎందుకంటే తనది చిన్న జీవితం అని భావిస్తుంది. తను చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది, జీవితం గడుపుతుంది. ఇలాంటి సందర్భంలో తన మాటలపై మీకేమైనా కోపం వచ్చినట్లయితే మీరు తనపై ఎలాంటి కోపం చూపించకూడదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తను మీతో మాట్లాడడం మానేస్తుంది. మెల్లిమెల్లిగా తను మీకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇదే సంఘటన మీకు మోసం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు మీ భార్యతో ఎలాంటి పెద్ద పెద్ద మాటలు ఆశించకండి. అందుకే ఎప్పుడు మీరు తన మాటలపై దృష్టికి కేంద్రీకరించండి. భర్త తన భార్య మాటలను చెవిటి వాడిగా విని తన భర్త మాటలను చెవిటి దానిలా విని జీవితం గడిపినట్లయితే వాళ్ళు చాలా సంతోష జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు మోసం చేసుకోలేరు. ఇంకో విషయానికి మనం వచ్చినట్లయితే
భార్య భర్తలు జీవితాల్లో చాలా నమ్మకంతో ఉండాలి. ప్రేమతో భార్యని ఓడించలేరు, ద్వేషంతో భార్యని గెలవలేరు. చాలా సార్లు భర్త భార్యతో నమ్మకంతో ఉండలేదు. ఇలా ఉండడం వల్ల భార్య కూడా భర్తతో నమ్మక ద్రోహం చేస్తుంది. ఇలాంటిదే కౌన్సిలింగ్ లో ఒక కేసు వచ్చింది. ఒక భర్త తన ఆలోచన షేర్ చేశాడు. తన భార్య ఇంకొకరితో మాట్లాడుతుంది. అప్పుడు భార్యతో మాట్లాడితే, నా భర్త ప్రతిరోజు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, చాటింగ్ చేస్తూ ఉంటాడు. మొదట్లో నేను ఇగ్నోర్ చేసేదాన్ని. నేను చెప్పాను, ఇది నాకు నచ్చదు, నేను కేవలం చాటింగ్ మాత్రమే చేస్తున్నాను, నేను నీతోనే ప్రేమిస్తాను. కానీ ఇది చూసిన తర్వాత నాకు చాలా చెడుగా అనిపించేది. నేను తరచుగా చెప్పేదాన్ని, కానీ తను నాపై దుర్భాషలాడేవాడు. అలా కాలానుగుణంగా నాకు కూడా నోటిఫికేషన్లు వచ్చేవి. నేను కూడా అదే పని చేశాను. నా భర్త ఎలాగైతే చేసేవాడో, అందుకే మీరు ఎప్పుడైతే నమ్మక ద్రోహం చెయ్యరు, నిజాయితీగా ఉంటారు, మీ భార్య ఎప్పుడు మీకు నమ్మక ద్రోహం చెయ్యదు, మీతో చాలా నమ్మకంగా ఉంటుంది. అందుకే మీ భార్య భర్తల సంబంధాలు మీరు ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే మీ భార్యతో నమ్మకంగా ఉంటారో, మీ భార్య ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు. అందుకే మీరు మీ సంబంధంలో చాలా నమ్మకంగా ఉండాలి. చాలా సార్లు నమ్మకం లేని ప్లేస్ లో భార్యలు మోసం చేస్తూ ఉంటారు. మీ కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవడానికి మీరు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఇలా కాదు, భార్య చెప్తూ ఉంటుంది, మీరు వింటూ ఉండాలని, మీరు ఎలాంటి విషయాన్ని షేర్ చేసుకోకూడదని. మీరు మీ భార్యతో కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు కూడా కొన్ని విషయాలు తనతో షేర్ చేస్తూ ఉండాలి. మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నారు, మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది, చిన్న చిన్న విషయాలు తనకు మాట్లాడుతూ షేర్ చేస్తూ ఉండాలి. ఇలాంటివి తప్పకుండా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల తను మీరు చాలా ప్రేమిస్తున్నారని, తన విషయాలను కూడా మీతో షేర్ చేస్తూ సంబంధాన్ని సంతోషంగా ఉంచుకుంటారు. మీ ఇద్దరి మధ్య సంబంధం చాలా ప్రేమగా ఉంటుంది. మీ భర్త మీకు ఎప్పుడు కూడా మోసం చేయడు. ఇంకో పాయింట్కి వెళ్ళినట్లయితే, ఎప్పుడైనా భర్తతో ఏదైనా తప్పు జరిగినట్లయితే భార్యకు ఈ విషయం తెలిసిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు పురుష ఆధిక్యతను వదిలేసి మీరు మీ భార్యతో క్షమాపణ కోరాలి. ఈ తప్పు నాతో జరిగిపోయింది, కానీ ఫ్యూచర్ లో ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు జరగదు. ఇలా చెప్పడం వల్ల మీ భార్య మీతో సహకరిస్తూ ఉంటుంది. ఇలాగే ఒక వ్యక్తి చెప్పాడు, పెళ్లి కంటే ముందు నాకు ఒక అమ్మాయితో సంబంధం ఉండేది. తను తన భార్యతో ఈ విషయాన్ని షేర్ చేశాడు. అప్పుడు తన భార్య ఇప్పుడు కూడా అమ్మాయితో తను మాట్లాడుతూ ఉంటాడు, తనతో మెసేజ్ చేస్తూ ఉంటాడు, చాటింగ్ చేస్తూ ఉంటాడు. భార్య తనని పట్టుకుంది. ఇలాంటి సమయంలో భర్త తన భార్యతో క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో నేను ఇలాంటి మళ్ళీ చేయను అని ప్రమాణం చేశాడు. తర్వాత వాళ్ళ సంబంధం చాలా గట్టిగా ఏర్పడింది. ఇద్దరు భార్య భర్తలు సంతోషంగా ఉండాలి. ఇలా మీరు ఆలోచిస్తూ ఉండాలి. తన భార్యతో ఏం మాట్లాడాలి, ఏం షేర్ చేయాలి, ఎలా సంతోషంగా ఉండాలి అని మీరు ఆలోచించినట్లయితే మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు మోసం చేయదు. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ గుండెను హత్తుకున్న విషయం ఏంటో తెలియజేయండి.